ఇవాళ ఇప్పుడు పోను అప్పుడు ఆ ఎన్టీఆర్ అంతకుముందు ఏఎన్ఆర్ అంతకుముందు వేరేలాగుంటుండే కానీ చాలా ఘోరం అయిపోయింది, చండాలం అయిపోయింది. అవు కాకపోతే వాళ్ళది బయట పడదు. అది అవు మంచి మంచి విలాస్ ఉంటుందన్న వాళ్ళది, మంచి మంచి విలాస్ ఉంటుంది, మంచి మంచి రేంజ్ రోవర్ కార్లు ఉంటాయి. ఫోన్ లైట్ ఇట్లా ఇటుకి రా అంటే వేరే వాళ్ళు ఇట్లా ఇంటి చేస్తున్నా అనుకో, నేను డ్రైవర్ అనుకో, ఏదో ఒక కార్ తీసుకోపోరా ఆడికి వస్తుంది రాదంటే నేను తోలుకు వస్తా చిన్న మాట. నాకేంది పైసలు వాడేస్తాడు, 1 లక్ష రూపాయలు సాల్వ్ ఇవ్వడం ఏం చేస్తుంది మనకి. సినిమా అనేది ఒక నటన అనేది ఇప్పుడు ఇంతకుముందు నాటకాలు వేస్తుండే, అప్పుడు తాతలు అమ్మలు కథలు చెప్తుండే, నాటకాలు వేస్తుండే, సినిమాలు అయినాయి. అది ఒక టాలెంట్ అన్నమాట. అందరికీ టాలెంట్ ఉండదు, హీరోలు కావాలి, సినిమాలల్లో యాక్ట్ చేయాలనేది అందరికీ కుదరదు. మరి అట్లాంటిది వీళ్ళు ఖరాబ్ చేస్తున్నారు మొత్తం. వాళ్ళు ఉండే చిన్న మాట అవు వాళ్ళు కాకపోతే పెద్దగా ఇది మొత్తం ఇప్పి చూపించకపోతుండే. ఇప్పుడు ఏంటంటే ఇంత ఛాన్స్ జాకెట్ లేకుండా ఈ లేకుండా అది లేకుండా సౌందర్య సినిమాలు కూడా నాకు గుర్తు గుర్తిస్తుందా? లేదు సూపర్ ఏ సినిమాలో చూడదు లేదు. అట్లా అట్లా ఉండే సినిమాలు అంటే ఇప్పుడు ఏంది కామన్ అయిపోయింది. పైసలు ఉన్నాడు నీకు చెప్తాడు, వాడేసి పెడతాడు, వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు 3వ పెళ్లి ఇప్పుడు ఉన్నదానికి అది రష్యాది, అది మన తెలంగాణది కాదు, మన ఆంధ్రాది కాదు, అది బయట దేశం. అది ఓన్లీ మా సినిమాలో వచ్చింది, అది ఓన్లీ ఛాన్స్ అట్లా వాడు పటాయించుకుంటారు. ఇప్పుడు ఆమె ఎట్లా ఉన్నది మొత్తం తెల్లగా కానీ ఏమైతుందో చూడాలా. నాకేమైతే ఏమనిపిస్తుంది అంటే అంతే అంతే పైసలు ఉన్నాయి చిన్న మాట. పైసలు ఉన్నోళ్ళ దిక్కే మాట్లాడతారు, లేనోళ్ళ దిక్కే ఎవరన్నా మాట్లాడతారా? మాట్లాడరు. వాడు ఎంత గలీజు ఉండేది, ఆయన తన పైసలు ఉంటే 10 మంది వస్తారు. అంతే అంతే. ఎంత మంచిగా ఉన్నా ఫేసు ముఖము గిఖము ఎంత నీ మంచిగా ఉన్నా ఏమున్నా ఆయన తను